ఉత్తమ క్రీడాకారులకు అర్జున అవార్డులు. అవార్డు గ్రహీతల్లో ఇద్దరు తెలంగాణ వాళ్ళు. ఆటే కాదు, అవార్డులు దక్కించుకోవడం కూడా ప్రతి క్రీడాకారుడి టార్గెట్. అందులో అర్జున, ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డులంటే ఇంకా పట్టలేని సంతోషం. క్రీడాకారులకు అంతకంటే జీవితంలో సాధించేది ఏమీ ఉండదు. అందుకే ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల కోసం వేలాది మంది క్రీడాకారులు 1000 కళ్లతో ఎదురుచూస్తారు. అలాంటిది 2025 జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. క్రీడాకారుల ఎంపికకు కఠినమైన నిబంధనలు పెట్టిన కేంద్రం అప్లికేషన్ల నుంచి 24 మంది పేర్లను మాత్రమే సెలక్షన్ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వారి నుంచి 17 మంది పేర్లు అప్రూవ్ అయ్యాయి. అవార్డుల లిస్టులో వరల్డ్ కప్ విన్నింగ్ చెస్ ప్లేయర్ దివ్యా దేశ్ముఖ్, డేకా అథ్లెట్, హై జంపర్ తేజస్విన్ శంకర్, షట్లర్ గాయత్రి గోపీచంద్ అర్జున అవార్డు జాబితాలో ఉన్నారు. ఇక గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతీ, గాయత్రి డబుల్స్ పార్ట్నర్స్, బాక్సర్ నరేంద్ర బెర్వాల్, రైఫిల్ షూటర్ ధను శ్రీకాంత్ కూడా అర్జున గెలిచిన వారిలో ఉన్నారు. ఇక 2025 ఏడాదికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎవరూ ఎంపిక కాలేదు. ఇక కోచ్లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ముగ్గురికి ఇచ్చారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ లో నేహా నందకుమార్ కు ద్రోణాచార్య అవార్డు దక్కింది. ఇక ద్రోణాచార్య లైఫ్ టైమ్ కేటగిరీలో బాక్సింగ్ కోచ్ ధర్మేంద్ర సింగ్ యాదవ్, రెజ్లింగ్ లో వీరేంద్ర కుమార్లు లిస్టులో ఉన్నారు. ఇక 1962 ఆసియా క్రీడల గోల్డ్ మెడలిస్ట్ ఫుట్బాలర్ అరుమయానంగంకు జీవితకాల సాఫల్య అర్జున అవార్డు దక్కింది.